ఇక నాగర్ కర్నూలు మాజీ సైనికుడి హత్య ఇక రాష్ట్రంలో తీవ్రమైన చర్చకు దారితీస్తూ ఉంది. ఒకవైపు అధికార పార్టీ ఇక మాకేం సంబంధం లేదని చెప్తా ఉన్నారు, అది భూతాగాద మాత్రమే అంటున్నారు. కానీ ప్రతిపక్షమైన బీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా ఇక మంత్రి అనుచరులే దగ్గరుండి చేయించారంటూ కూడా వారు ఆరోపిస్తూ ఉన్నారు. ఇక ఈ అంశం పైన మనతో మాట్లాడడానికి ఇక మాజీ ఎమ్మెల్యే గోల బాలరాజు గారు మనతో పాటున్నారు. అన్న నమస్తే అన్న. ఇందన్న అసలు పూర్తిగా ఈ మల్లేష్ అనే మాజీ సైనికుడి యొక్క హత్యకు సంబంధించి ఇటు మీ వైపు ఏమో పూర్తిగా ఒక ఆరోపిస్తున్నారు, మంత్రి అనుచరులే అంటున్నారు. ఇక మంత్రి నిన్న ప్రెస్ మీట్ పెడుతూ ఇది భూతగాథ మాత్రం, ఇది కేటీఆర్ వెళ్ళి మా పైన బురద జల్లడమే తప్ప ఇది దీంట్లో ఎలాంటి వాస్తవం లేదంటున్నారు. దీనిపైన మీరేమంటారు? ఇప్పుడు మీరు అన్నట్టుగా మంత్రి అనుచరులే దగ్గరుండి మర్డర్ చేయడం కాదు, మంత్రి అనుచరులే మర్డర్ చేసిండ్రు అనేది తీవ్రమైనటువంటి ఆరోపణ. కొల్లాపూర్ నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి సైనికుడు ఎవరైతే గతించిండ్రో, మర్డర్ కాబడ్డారో వారి సతీమణి చేస్తున్నటువంటి ఆరోపణ ఆధారాలతోనూ వారు బయటపెట్టడం జరిగింది. అతనిపైన ఎవరైతే చనిపోయినటువంటి సైనికుడు ఉన్నారో గతంలో ఉన్నటువంటి కక్షలు వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని చాలా సంవత్సరాల నుండి భూతగాదాలు పాలివారి మధ్యలో నడుస్తున్నాయి, అది వాస్తవమే. కానీ అది పక్కన పెట్టి కేవలం బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం గట్టిగా పనిచేస్తున్నాడనే ఉద్దేశంతోన హత్యకు కుట్ర పన్నిండ్రు అని ఉన్నటువంటి కేసెస్ ఏవైతే ఉన్నాయో గతంలో వారు పెట్టినటువంటి కేసెస్లను కూడా విరమించుకోండి అని, రాజీ పడండి అని బలవంతంగా రాజీ పడించి తర్వాత హత్యకు తెరలేపడం జరిగింది, హత్య చేయడం జరిగింది. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది. అయినప్పటికీ ఒక బాధ్యత కలిగినటువంటి ప్రజానాయకుడిగా మా మాజీ మంత్రివర్యులు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు జాగ్రత్తగా చూసుకోవాలి. బాధ్యత కలిగినటువంటి మంత్రి నియోజకవర్గంలో జరిగినటువంటి ఘటన కాబట్టి దీనిపైన విచారణకు ఆదేశించాలి, ఇటువంటి జరగకుండా చూసుకోవాలనే మాట మాట్లాడిన తప్ప ఎక్కడ కూడా జూపల్లి కృష్ణారావు గారే ఈ హత్యకు కారణం అన్నట్టుగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మంత్రి గారిది ఉంటుందని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు అది ఏదో సంచలనం కోసం, లేదంటే సెక్రటరేట్ను మేము మా ఇష్టానుసారంగా వాడుకుంటామని హంతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను పక్కన కూర్చోబెట్టుకొని సెక్రటరేట్లోనే ప్రెస్ మీట్ను వారు కండక్ట్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా నేను మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారిని, కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు సంబంధించినటువంటి సచివాలయంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలపైనే చర్చ జరగాలి, ప్రెస్ మీట్లు ఉండాలి తప్ప కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ పార్టీ గూండాలపైన వస్తున్నటువంటి ఆరోపణలను కాదని చెప్పడం కోసం సెక్రటరేట్ను వాడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో వీలు లేదు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నది. కొత్త కాదు కాంగ్రెస్ పార్టీకి, గత 45 రోజుల నుండి కూడా గమనిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాపితంగా దాడులు చేస్తూ ఉన్నారు. అంతెందుకు గెలుపును ఆస్వాదించడానికి కూడా నోచుకోలేనటువంటి దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా కనిపిస్తూ ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఎక్కడికక్కడ మా పైన దాడులు చేస్తూ ఉన్నారు. గతంలో కూడా మీ పైన దాడులు చేయడము, అదేవిధంగా మీ ఏదైతే శిలాఫలకాలు ఉన్నాయో దాన్ని కూడా ధ్వంసం చేశారంటూ కూడా మీరు ప్రధానంగా ఆరోపించారు. ఏంటి అసలు ఆ ఇష్యూ ఏంటి? అసలు ఆరోపించడమే కాదు, మీ టీవీ ఛానల్స్ అన్నీ కూడా అభ్యర్థిగా ఉంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అచ్చంపేట అభ్యర్థి ప్రస్తుత శాసనసభ్యుడు దాడి చేసిన మీ కెమెరాలోనే చిక్కడం జరిగింది. వాటిని కూడా కాదని ఏదో యాక్టింగ్ చేస్తున్నాడని ప్రజలను తప్పుదో పట్టించే విధంగా నాటకాలు చేసిండ్రు, మాటలు మాట్లాడిన తప్ప ఎప్పటికి కూడా మీరు చేస్తున్నటువంటి దాడులు, మీ కుట్ర రాజకీయాలను ఖచ్చితంగా ఖండిస్తూనే ఉంటాం. దానికి పులి స్టాప్ పెట్టే వరకు మా పోరాటాన్ని కొనసాగిస్తాం. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే విషయంలోనే మేము ప్రధానంగా ప్రస్తావిస్తూ ఉన్నాం. ఒకసారి దాడులే మీ లక్ష్యమైతే ఖచ్చితంగా ఘటనకు ప్రతిఘటన కూడా ఉంటుంది, దాడులకు ప్రతి దాడులు కూడా ఉంటాయి. కానీ ప్రజాస్వామ్యంలో ఇది సరైన పద్ధతి కాదు అనే ఉద్దేశంతోన మేము సహనంతో ఉంటా ఉన్నాం. ఇప్పటికీ ఎవరైనా ఓడిపోయినటువంటి వాళ్ళు అసహనాన్ని వ్యక్తీకరించవచ్చు. కానీ దుర్మార్గం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గెలుపును ఆస్వాదించకుండా హత్యలకు తెరలేపడము, దాడులను పురిగొల్పడము, మొత్తంగా భయభ్రాంతులకు గురి లేపి మొత్తం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకోలేనటువంటి స్థితి నుంచి ఈ రకంగా వారి నైజాన్ని బయటపెట్టుకోనండి. గతంలో కూడా చాలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో కర్ఫ్యూలను చూసినాం, దాడులను చూసినాం, మర్డర్లను చూసినాం, మానభంగాలను చూసినాం. వాటిని మళ్ళీ తిరగరాస్తూ ఈరోజు అదే చరిత్రను తిరగరాస్తూ ముందుకు పోతా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో సరైన పద్ధతి కాదు అని సందర్భంగా తెలియజేస్తూ నాగర్ కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా
ఖచ్చితంగా మా మంత్రి గారు ఇచ్చిన, మా మాజీ మంత్రి గారు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఇచ్చినటువంటి ధైర్యం ఈరోజు ఖచ్చితంగా ఎంతకైనా తెగిడిస్తాం. కానీ మా నాయకులపైన, కార్యకర్తలపైన, మా అభిమానులపైన, ప్రజలపైన ఎవరు దాడులు చేసినా కానీ చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఖండిస్తూనే దానికి కావాల్సినటువంటి పద్ధతిలో కార్యాచరణ కూడా రూపొందిస్తాం తప్ప మీ తాటాకు చప్పుళ్లకు భయపడో లేకుంటే మీ దాడులకు మంత్రి జూపల్లి మాట్లాడుతూ ఇది హత్య రాజకీయంగా మీరు చిత్రీకరిస్తున్నారు తప్ప, కేటీఆర్ చిత్రీకరిస్తున్నారు తప్ప దీంట్లో ఏ విధమైన అసలు మీరు ఆరోపిస్తున్నట్టుగా వాస్తవాలు లేవు అంటున్నారు. ఇక మీరు 10 ఏళ్ల పరిపాలనలో ఖచ్చితంగా ఏదైతే మంత్రి మధుకర్ని, అదేవిధంగా ఏదైతే మీ సంఘటనలే జరిగినాయి, తలారి సత్యమైన, మిగతా ఏదైతే వామనరావు దంపతుల హత్యకు సంబంధించి మీ హయాంలోనే జరిగినాయి, దానిపైన కూడా పూర్తి విచారణ చేస్తాం, ఖచ్చితంగా మీ పైన మేము అది చేస్తామని కూడా చెప్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? నేను ఒకటే మాట చెప్తున్నా, అప్పుడు కూడా బాధ్యత కలిగినటువంటి మంత్రిగానే ఉన్నారు జూపల్లి కృష్ణారావు గారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు, మంతని నియోజకవర్గానికి సంబంధించి శ్రీధర్ బాబు గారు కూడా ఇప్పుడు రోజు మంత్రిగా ఉన్నారు. అప్పుడైనా జరిగినటువంటి సంఘటన విషయంలో వెంటనే దానిపైన విచారణకు ఆదేశించాల్సినటువంటి అవసరం ఉండే. కానీ అవన్నీ పక్కన పెట్టి ఈరోజు ఏదో ఆ రోజు దాడులు జరిగినాయి, మా ప్రభుత్వంలో ఏమి దాడులు జరగట్లేవు అన్నట్టుగా, దానికి కారణం టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అన్నట్టుగా మా పైన బురద జల్లేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో, అధికారం మీ చేతుల్లో ఉంది. ఈ మా మంత్రుల గన్మెన్లను, మా గన్మెన్లను తొలగించి మీరు ఏమి సాధించాలనుకుంటున్నారో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. మేము పూర్తిస్థాయి సెక్యూరిటీ రాష్ట్రానికి, ప్రజాప్రతినిధులకు, మాజీ ప్రజాప్రతినిధులకు రక్షణనిస్తూ ఒక శాంతి భద్రతలను నియంత్రణలో పెట్టి ఒక గొప్ప పాలన అందించిండు ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి గతంలో కేసీఆర్ గారు. ఆ పద్ధతికి మేము వెన్నుదన్నగా ఉన్నాం తప్ప ఈరోజు హత్యా రాజకీయాలకు తెరలేపి అంతకులకు అండదండగా ఉంటూ దాన్ని కప్పిపుచ్చడం కోసం గతంలో జరిగినటువంటి మర్డర్లకు ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, గతంలో ఉన్నటువంటి మంత్రులే బాధ్యతలు అంటే తప్పకుండా మీరు శ్రీధర్ బాబు గారు కూడా బాధ్యత వహించాల్సినటువంటి అవసరం, దానిపైన కూడా విచారణకు ఆదేశించాలి మీకు ఒకవేళ చిత్తశుద్ధి ఉంటాయని నేను జూపల్లి కృష్ణారావు గారికి తెలియజేస్తాను. ఇక చివరగా ఎట్లా ఉండబోతుంది అంటే, ఇప్పటికే 40-45 రోజుల పరిపాలన కాంగ్రెస్ చూసిరు, ఇక మీ భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? వారు ఇచ్చిన హామీలపైన ఎట్లాంటి మూమెంట్ చేయబోతున్నారు? మేము చేయాల్సిన పని ఏం లేదు. వాస్తవంగా ప్రజలు ఇప్పుడు ఏమంటున్నారంటే, మేము ఉద్యమాలు చేస్తాం, గతంలో మీరు మాకు చేసిన సేవలకు మళ్ళీ ఆ క్రెడిట్ పొలిటికల్గా రావాలంటే మీరు మాతో వచ్చి జాయిన్ కాండి, రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని ఎండగడదాం, ఈ ప్రభుత్వంని పూర్తి స్థాయిలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను విస్మరించి గూండా రాజకీయాలకు, హత్యా రాజకీయాలకు తెరలేపినరు. కాబట్టి మేము చేసేటువంటి పోరాటాలకు మీరు వెన్నుదన్నుగా ఉండండి అని ప్రజల నుండి వస్తున్నటువంటి స్పందన. ఈరోజు బస్సులలో మహిళలు కొట్టుకోవడం కానీ, అసభ్యకరంగా తిట్టుకోవడం కానీ, లేదు ఉద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి పద్ధతి కానీ, రైతులకు ఇప్పటికి కూడా రైతు బంధు రానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అప్పుల కుప్పగా మార్చిండు అని చెప్పేసి కేసీఆర్ గారి పైన ఆరోపణలు చేస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర మోకరిల్లి ఈరోజు కొల్యూడు రాజకీయాలు చేస్తూ అక్కడి నుంచి 9,000 కోట్ల రూపాయలు రుణం తీసుకున్నాం, ఇక్కడ నుంచి 2,000 కోట్ల రూపాయలు ఆర్బీఐ నుంచి తీసుకున్నాం, అప్పులు లేకుండానే మా తాత జాగీర్ అంతా అమ్మి మేము పాలన కొనసాగిస్తామనే పద్ధతిలో బిల్డప్లు ఇచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అప్పుల కుప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చే ప్రయత్నం చేస్తుంది. కారణం ఏంది అని అంటే వాళ్ళకు అవగాహన లేకపోవడం. ఈరోజు రైతులకు ఇవ్వాల్సినటువంటి 7,600 కోట్ల రూపాయలను సిద్ధంగా పెట్టినటువంటి సందర్భంలో మీరు ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ ఇచ్చి రైతుల ఖాతాలలో డబ్బులు జమ కాకుండా చేసి ఆ డబ్బులను మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల ఖాతాలను నింపేటువంటి ప్రయత్నమే చేస్తూ ఉన్నారు తప్ప రైతుల కడుపు నింపే ప్రయత్నం కానీ, రైతుల కష్టాలను కడతీర్చేటువంటి ప్రయత్నం కానీ ఈ ప్రభుత్వం చేయడం లేదు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎండగడతాం. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలను, అసమర్థతను బయటపెట్టి ప్రజల మద్దతు కూడగట్టి బీఆర్ఎస్ సత్తాను రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో చాటుతాం. రైట్ అన్న, థ్యాంక్ యూ.